ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇంకా అన్లిమిటెడ్ అయిపోతుంది ఇది. ధన్యవాదాలు మంత్రి గారు. ఇది ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఈ వైద్య సేవ ఎడ్యుకేషనే ఇంపార్టెంటు. మీరు చక్కగా సమాధానం ఇవ్వటమే కాకుండా ఆదర్శప్రాయంగా మా ఉగ్ర నరసింహారెడ్డి గారిని తీసుకోమని కూడా మంచి సూచన చేశారు. మీతో పాటు ఇంకొంతమంది శాసనసభ్యులను కూడా ఫెసిలిటీ చూపెడితే అది ఇంకెంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. చెప్పండి. గౌరవ సభ్యులు కానీ ఇతర కానీ ఫ్యాన్లు లేవను లేదా టేబుల్ లేవను ఇట్లాంటి చిన్న చిన్న విషయాల మీద కూడా వస్తుంటారు అధ్యక్ష. నేను అంటున్నది ఏంటంటే గౌరవ సభ్యులు, ప్రభుత్వంలో ఆర్థిక వనరులు ఇబ్బందులు అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. అయితే చిన్న చిన్న పనులు కొన్ని చేయలేనివి, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు అవి అయితే పై స్థాయి నుంచి మనం ఈ ప్రభుత్వం నుంచి నేను చెప్పినట్టుగా ఈ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ కూడా 400 శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష. వాటి నుంచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. హెచ్ఆర్ ఎలాగూ ప్రభుత్వం ఇవ్వాలి, అది కూడా ప్రభుత్వం చేస్తుంది. అయితే చిన్న చిన్న పనులకు సంబంధించి ఏదన్నా అంటే వారి నియోజకవర్గాల పిఎస్సీల్లో కానీ సిఎస్సీల్లో కానీ లేదా విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ ఉంటే గౌరవ సభ్యులు కాస్త చొరవ తీసుకుని చిన్న చిన్న వాటిని వారు పూర్తి చేసుకుంటే ప్రభుత్వానికి కాస్త వెసులుబాటుగా ఉంటుందని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అంటే ఇప్పుడు మంత్రి గారు లేదు చెప్తా ఏనండి. మంత్రి గారు సూచించక ముందే మా ఆకివీళ్ళలో 65 లక్షల రూపాయల ఖర్చుతో దాతల దగ్గర నుంచి సేకరించి మేము ఒక డయాలసిస్ సెంటర్ పెట్టాం అని చెప్తారేమో అని చూసా. క్షమించాలి అధ్యక్ష, చెప్పాలి. నిజంగా అది ఉదాహరణకు చెప్పిండాల్సింది. ఎందుకంటే చాలా చోట్ల డయాలసిస్ సెంటర్లని ప్రభుత్వం నుంచి మంజూరు చేసాం. వచ్చిన తర్వాత మనము ఇది హామీ మేరకు బంగారుపాలెంలో కానీ లేదా పాలకొల్లు కానీ లేదా వింజమూరు కానీ లేదా పొదలకూరు కానీ లేదా సీతంపేట కానీ లేదా ఎస్కోట కానీ లేదా అనకాపల్లి కానీ వీటిలన్నింటిలో డయాలసిస్ సెంటర్లు ఇవ్వడం జరిగింది. భీమవరంలో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పాలకొల్లు కూడా మొన్ననే ప్రారంభం చేయడం జరిగింది. అయితే వీటన్నిటికన్నా ముఖ్యంగా మీ నియోజకవర్గంలో మీరు ఉపసభాపతి అయినప్పటికీ కూడా డయాలిసిస్ సెంటర్ని ప్రభుత్వం మీద ఆధారపడకుండా మీరే 4 మిషన్ల డయాలిసిస్ సెంటర్ని సొంతంగా సిఎస్సిలో కొత్త సిఎస్సిలో ఏర్పాటు చేసి సొంత నిధులతో ఇతరత్ర పట్టణంలో ప్రముఖుల ద్వారా చేయడమే కాకుండా వాటికి కావాల్సిన టెక్నీషియన్ని స్టాఫ్ను కూడా మీరే ఏర్పాటు చేశారు అధ్యక్ష. దానికి కావాల్సిన నెఫ్రాలజిస్ట్ కూడా చాలా రాష్ట్రంలో నెఫ్రాలజిస్టుల కొరత చాలా ఉంది. మొత్తం రాష్ట్రం అంతా కలిపి ప్రైవేటు ప్రభుత్వం కలిపి 120 మంది మాత్రమే ఉన్నారు. ఆ నేపథ్యంలో నెఫ్రాలజిస్ట్ను కూడా భీమవరం నుంచి వారానికి 2 సార్లు వచ్చేలాగా మీరు చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. అది కూడా ఒక ఆదర్శంగా అది గౌరవ సభ్యులు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. రూ. మా సెక్రటరీ గారికి కూడా లెటర్ కూడా పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ బనగానపల్లిలో కూడా ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా వారి దృష్టికి తీసుకొస్తున్నది అధ్యక్ష. ఎందుకంటే చేసే శక్తి ఉన్న కాడికి మేము కూడా శాసనసభ్యులు కానీ మేము చేయగలుగుతాము. ప్రభుత్వం తరఫు నుంచి కూడా వారు కొద్దిగా సాయం చేయకుండా కంప్లీట్గా మా మీదనే ఆధారపడి మమ్మల్ని చేసుకోవడం కూడా కరెక్ట్ కాదేమో. దయచేసి అది కూడా మంత్రి గారికి వినిపిస్తా ఉన్నాం. మరి పెద్ద లక్ష్మణారెడ్డి గారు టేబుల్ ఎక్కడైనా వీల్ చైర్లు ఉంటే చేసుకుంటే బాగుంటుంది. ఉదాహరణకు చెప్పాలి అధ్యక్ష, రాజమండ్రి ఎంత రాజమహేంద్ర నగరం ఎంత ప్రతిష్టాత్మక నగరమో మీకు తెలుసు అధ్యక్ష. సమీక్ష చేస్తున్న సందర్భంగా నాకు మార్చురీ రూమ్లో ఫ్రీజర్ లేవనే విషయం చెప్పారు అధ్యక్ష. ఏంటనే విషయం తెలుసుకుంటే ఫ్రీజర్లు ఉన్నాయి కానీ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఏంటంటే అంటే స్థానిక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు అక్కడ ఫ్రీజర్లు పెట్టి పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం దృష్టికి వచ్చింది అధ్యక్ష. వెంటనే నేను స్థానిక సభ్యులు దృష్టికి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు ఒక సంస్థ ఎన్జిఓ ద్వారా 4 ఫ్రీజర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటివి చూడమంటున్నాను తప్పిస్తే మొత్తం మీ మీద భారం మోపే ప్రయత్నం మేము చేయడం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష. అందులో ఉద్దానం ప్రాంతం దేశానికి ప్రపంచానికి తెలుసు అధ్యక్ష. కిడ్నీ వ్యాధులతో ఎంతమంది చనిపోతున్నారు. 2019లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టి ఫౌండేషన్ వేసాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు 2019లో ఓడిపోయాం. గత ప్రభుత్వం భవనాలు అయితే కట్టింది అధ్యక్ష. కట్టి 2023లో అప్పటి ముఖ్యమంత్రి దాన్ని అట్టహాసంగా ప్రారంభించి ఎవరూ చేయని పని స్వాతంత్ర భారతదేశంలో నేనే చేశానని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు అధ్యక్ష. అప్పుడు మేము అక్కడికి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యురాలు గౌతు శిరీష, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నేను వెళ్ళాం అధ్యక్ష. భవనం తప్ప అదే ప్రాంతంలో ఒక
పిహెచ్సిలో ఉన్నటువంటి పాత డయాలసిస్ మిషన్ తెచ్చి ఓపెన్ చేసి ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు అధ్యక్ష. భవనం చూస్తే చాలా అందంగా ఉంది, అక్కడికి వెళ్తే స్టాఫ్ లేరు. నేను మంత్రి గారితో కూడా చెప్పాను, కనీసం ఇది కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒక 5ో 10ో డయాలసిస్ సెంటర్ మిషన్లు పెట్టాలని కూడా ఆ రోజున్న ప్రభుత్వానికి కనీసం జ్ఞానం లేదు. దీన్ని ఎలాగా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేశాం అధ్యక్ష. కేంద్ర మంత్రి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, నేను అక్కడ యామ్కాస్ ఉంది అధ్యక్ష, మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అడిగితే వాళ్ళు ఒక 2 డయాలసిస్ మిషన్స్ ఇచ్చారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, కేంద్ర మంత్రి గారు చెప్తే 8 ఇచ్చారు అధ్యక్ష డయాలసిస్ మిషన్స్. అవన్నీ నిన్ననే నేను కేంద్ర మంత్రి గారు వెళ్ళి ఓపెన్ చేశాను. బ్రహ్మాండమైనటువంటి భవనం అధ్యక్ష. స్టాఫ్ లేరు, జీతాలు కూడా ఇవ్వకపోతే మంత్రి గారు వెనకపడి జీతాలు కూడా ఇప్పించాం. ఇక్కడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు. ఆ ప్రాంతానికి మంచి జరగాలంటే కనీసం ఈరోజు మేము 10 మిషన్లు పెట్టాం అధ్యక్ష. మిషన్లు అయితే చాలా బాగున్నాయి, ఓపెన్ చేసి ఆపరేట్ చేయడానికి టెక్నీషియన్స్ లేరు అక్కడ. దయ ఉంచి మనం చెప్పిన వెంటనే 10 మిషన్లు పెట్టారు కాబట్టి మంత్రి గారికి, సెక్రటరీ గారికి ఇమీడియట్గా ఆ 10 మిషన్లు ఆపరేషన్లోకి రావడానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనైనా సరే మీరు ఇమీడియట్గా టెక్నీషియన్స్ పెట్టకపోతే మళ్ళీ దాని మీద మూతేసి అవి పాడైపోయే పరిస్థితి ఉంది. గౌరవ సభ్యులకి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనసుంటే మార్గం ఉంటుంది, పూర్వంలాగా లేదు. చాలామంది దాతలు ముందుకు రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. కనీసం మన స్థాయిలో మనం ప్రారంభిస్తే తప్పనిసరిగా చాలామంది బిల్డింగ్లు కట్టడానికి వస్తున్నారు, ఎక్విప్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు. చాలామంది చాలా రకాలుగా మెడికల్ హాస్పిటల్కి చాలా సహాయం చేయడానికి ఉన్నారు. కాబట్టి దయవుంచి అందరం ఆ ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం కూడా సహకారం అందించడానికి అవకాశం ఉంటుంది. నేను మంత్రి గారికి ఒకటే, ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టాం. గతసారి అధ్యక్ష అన్ని ప్రాంతాలు హాస్పిటల్ శాంక్షన్ చేశారు. కొన్ని పునాదుల లెవెల్లో ఉన్నాయి, కొన్ని స్లాబ్లు వేశారు, కొన్ని సెక్షనాలు చేశారు. దాన్ని ఒక ప్రయారిటీ పెట్టుకోండి. ఒక 10%, 5% ఉన్నవన్నీ ముందు ఐడెంటిఫై చేసి దానికి బడ్జెట్లో మనం డబ్బులు ఇస్తే అవన్నీ ఆపరేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఫీల్డ్లో నేను చూసిన విషయాలు ధరించి మంత్రి గారికి చెప్తూ ఇమీడియట్గా మా పలాస రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి మేము మిషన్లు ఇచ్చాం. మళ్ళీ పాడైపోకుండా టెక్నీషియన్స్కి ఇమీడియట్గా ఇచ్చి అవి ఆపరేషన్లో అవుతామని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి మంత్రి గారు చాలా చక్కటి సూచన చేశారు. మీరు ఎలాగో అమలు చేస్తారు కాబట్టి ఇస్తే ఒక క్షణం చేస్తామని చెప్తే చెప్పండి, లేదంటే ఈ ఒక్క ప్రశ్నే మనకు రోజంతా గడిచిపోతుంది సార్. క్లుప్తంగా ఏం కావాలో చెప్పండి మీరు. ఒక్కసారి ధన్యవాదాలు మంత్రి గారు. కొత్త బిల్డింగ్ రిపేర్ కాకుండా కొత్త బిల్డింగ్ కట్టిస్తానన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు కూడా దాతలు చాలామంది ఉన్నారు అధ్యక్ష. మేము బిల్డింగ్ కట్టడానికి 3-4 కోట్లు ఇవ్వడానికి మాకు కూడా చొరవ చూపించే ఎన్టీపీసీ, హిందూజా లాంటి పవర్ ప్లాంట్లు సిఎస్ఆర్ గ్రాంట్ నుంచి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము బిల్డింగ్ కట్టిన తర్వాత సిఎస్సి పర్మిషన్ ఇవ్వండి, బిల్డింగ్ మేము కట్టుకుంటాం, తర్వాత డాక్టర్ని, సిబ్బందిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఇస్తే మీరు ₹1 ఇవ్వకుండా బిల్డింగ్ కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీరు సిఎస్సికి శాంక్షన్ ఇప్పించండి. బిల్డింగ్ మొత్తం ఎంతైనా ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం, తర్వాత సిబ్బందిని మీరు ప్రొవైడ్ చేస్తే సరిపోతుందని కూడా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. మంత్రి గారికి కూడా అర్థమైంది కనుక దీన్ని ఇక్కడితో ముగించి, కొందరు గౌరవ సభ్యులు మొబైల్ ఫోన్లో మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా. ఇక్కడ మరీ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి విజ్ఞప్తి. 1-2 సార్లు విజ్ఞప్తులు ఉంటాయి అంతే. ఏమంటే మనం జామ్ చేసుకోగలిగితే క్రమశిక్షణ మనకు ఉండాలండి. అందుకని ఇప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటే వస్తాయి, అర్జెంట్ మెసేజ్ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడు అర్జెంట్ అని పెట్టినప్పుడు మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో అంచేత జామర్ మీద వంక పెట్టి మన బలహీనతల్ని జామర్ మీద పెట్టొద్దని చెప్పి జోగేశ్వరరావు గారికి వినతి.
ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 727 అచ్చెన్నాయుడు గారు.